మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. భారీ నౌకలు సరుకు రవాణా జరిగేటప్పుడు సముద్రాలపైన అలా వంతెనలు తెరుచుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ అవి రహదారులుగా మారిపోవడం మనం చూస్తుంటాం. ఇక మీద అలాంటి అద్భుతాలని అమరావతిలో కూడా చూసేటువంటి అవకాశం కలగబోతోంది. దానికి సంబంధించి ఒక ప్రణాళికని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ జల రవాణాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంది. అదే క్రమంలో అమరావతి కృష్ణానదిని ఆనుకుని ఉండడం వలన అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్లో కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కరకట్ట రోడ్డు పైన వెళ్ళాలంటే గుండెల్ని చేతిలో పెట్టుకొని వెళ్ళాలని భావిస్తారు. ఎందుకంటే ఒకే లైన్లో అటు ఇటు కూడా వాహనాలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వంతెనలు అంటే అక్కడ ఉన్నటువంటి స్క్రూ బ్రిడ్జిల దగ్గరకు వచ్చేసరికి అటువైపు వెహికల్స్ వచ్చేటప్పుడు స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి, మళ్ళీ ఇటు నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఇటువైపు స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారంగా 2 వరుసల వంతెనని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుని దీనికి సంబంధించినటువంటి టెండర్స్ కూడా ఫ్లోట్ అయినాయి. బహుశా జనవరి 1వ తేదీ నుంచి పనులు ప్రారంభం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఇగో ఈ విధంగా ఒక ప్రపోజ్డ్ 2 లేన్ బ్రిడ్జ్ విత్ షిప్ లాక్ అండ్ రెగ్యులేటర్, అంటే షిప్స్ వచ్చినప్పుడు లాక్ దాన్ని దింపడము పైకి లేపడం అనేటువంటిది కదా, ఆ రెగ్యులేటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నారు అమరావతిలో. ఇది ఎక్కడ రాబోతుంది, దీనికి అదేంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇగో అమరావతికి సంబంధించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 లేన్ బ్రిడ్జ్, షిప్ లాక్ అండ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు, దీనికి సంబంధించి ఒక 55 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సిఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి టెండర్లను కూడా ఫ్లోట్ చేసింది. ఇది పూర్తి స్థాయిలో రోడ్ కనెక్టివిటీని అమరావతితో పెంచడం, మరోవైపు నుంచి జల రవాణాకి ఊతమిచ్చే విధంగా వరద నీటి నిర్వహణకి సంబంధించి ఒక కాంప్లికేటెడ్ డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకంటే అటు అమరావతి కీలకమైనటువంటి నగర ప్రాంతంలో జరిగేటువంటి వరద ఎద్దడిని, ఇంకోవైపు నుంచి కృష్ణానది పోటెత్తినప్పుడు కూడా ఎలాంటి సమస్య రాకుండా నిర్వహించేందుకు అనువుగా ఇక్కడ ఒక సమగ్ర నీటి నిర్వహణ, వరద నీటి నిర్వహణ ప్రణాళికను అమలు చేస్తుంది. సో దాంతోపాటు రహదారుల విస్తరణ కూడా, ఎందుకంటే కరకట్ట రోడ్డు ఫస్ట్ రోడ్డు అవుతుంది అమరావతికి కృష్ణానది వైపు నుంచి చూసినప్పుడు. సీడ్ యాక్సిస్ రోడ్డు 3వ రోడ్డు అవుతుంది. ఈ రెండింటికి పెద్దగా దూరం లేకపోయినా కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కరకట్ట రోడ్డును కూడా విస్తరించాలని నిర్ణయించింది. అందుకని అది 2+2 అంటే 4 లేన్ రహదారిగా మారుతుందని చెప్పని అందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు 2 లేన్ సిస్టమ్తో, అంటే ఇటు వెళ్ళేటువంటి మార్గం, వచ్చేటువంటి మార్గం, ఆ విధంగా డివిజన్ చేస్తూ ఇక్కడ ఒక వంతెనకి ప్రణాళికని డిజైన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. మొత్తం 55 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి దీనికి అంచనా వేస్తున్నారు. గుంటూరు ఛానల్ వస్తుంది ఈ లొకేషన్లో. ఒకసారి ఆలోచించి చూస్తే కనుక ఇది మోడర్న్ వెహికులర్ బ్రిడ్జ్ ఇంజనీర్డ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఫెసిలిటేటింగ్ సీమ్లెస్ ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ వాటర్వేస్ అండ్ రెడ్యూసింగ్ ట్రావెల్ టైమ్ ఫర్ కమర్షియల్ అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్, అది ఇక్కడ టార్గెట్. అలానే కొండవీటి వాగుకు సంబంధించినటువంటి నీటి నిర్వహణ, ఇక్కడ కార్గో మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ పెంచడం, ఈ రెండు కూడా షిప్ లాక్ సిస్టమ్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఇక వాటర్ రెగ్యులేషన్కి సంబంధించి చూస్తే కనుక అక్కడ కనబడేది గుంటూరు ఛానల్ అక్కడ కనెక్ట్ అవుతుంది, గుంటూరు కాలువ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఆ గుంటూరు కాలువ అటుపక్కకి వెళ్తే బకింగ్హామ్ కాలువ, ఇంకా రకరకాల కాలువలు బోర్డుని చుట్టుపక్కల ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల ఒక 5-6 కాలువలు ఉంటాయి అటుపక్క ఇటుపక్క. వాటిని బ్యాలెన్స్ చేసేందుకు అగ్రికల్చరల్ జోన్స్కి ఇబ్బంది రాకుండా, నీటి నిర్వహణకు సంబంధించి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి, రవాణా రాకపోకలకి అనువుగా ఉండాలి, అలానే అధునాతన వసతులు కల్పించాలి, ఇది టార్గెట్. దీనికోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని రిలీజ్ చేసింది, ప్యాకేజ్ డిజిగ్నేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి డిజైనింగ్, దాన్ని డెవలప్ చేయడం అన్నింటినీ దానిలో భాగంగానే మొత్తం 55,85,00,000 రూపాయలని దీనికి కేటాయించారు. కంప్లీట్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, కమిషనింగ్, అలానే 2 years మెయింటెనెన్స్ కూడా. డిఫెక్ట్ లైబిలిటీ అనేది 2 years లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత. లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ని ఫ్లోట్ చేశారు. ఇది పనులు మొదలు పెట్టడానికి బహుశా ఇంకొక నెల రోజులు, అంటే ఇంకొక నెల, డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1 నుంచి మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 19కి లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చేసి పనులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసుకుని కూర్చుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేసిన తర్వాత 10 రోజుల్లో నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేదు. ఆల్రెడీ అక్కడ కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఐరన్ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక జరుగుతుంది. సో దీంతో పాటు మరొకటి కాంట్రాక్ట్, ఇందులో 2వ పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించి కూడా సపరేట్ టెండర్స్ ఫ్లోట్ అయినాయి. ఆ పనులు కూడా అప్పటికి ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. సో జనవరి 1, 2026 నుంచి పనులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ సైట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రిలిమినరీ వర్క్ ఇనిషియేషన్ జరుగుతుంది. 12 నెలల్లో ఈ
వంతెన నిర్మాణం పూర్తి కావాలి. కేవలం ఏడాది మాత్రమే సమయం ఇచ్చారు. ఏడాదిలో ఫుల్ స్కేల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అక్రాస్ ఆల్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోనెంట్స్. సో ఈ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. డిసెంబర్ 31, 2026కి దీన్ని లాంచ్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలంటే జాతికి అంకితం చేయాలన్నమాట. సో ఒక 2 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ సంస్థ దీనిలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ప్రణాళిక. దీనికి సంబంధించి ఇప్పుడు సమగ్రమైనటువంటి విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది కాబట్టి దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రణాళికని కాంట్రాక్ట్ సంస్థ ఎవరు దక్కించుకుంటే వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇక లొకేషన్ వైజ్గా ఒకసారి మనం చూస్తే కనుక దీన్ని ఈ చుట్టుపక్కల జోన్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఆల్రెడీ ఒక 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పెనుమాక లేఅవుట్ అంటారు. దీనికి ఆనుకుని ఉండేటువంటి ఏరియా ఉండవల్లి పెనుమాక ఆనుకుని ఉండేటువంటి జోన్ 8లో ఉన్నటువంటి ఇవన్నీ ట్రంక్ రోడ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రహదారి వ్యవస్థ డెవలప్ కాబోతుంది. సో అలా వస్తున్నటువంటి క్రమంలోనే ఏది కాంప్లికేషన్ కాకుండా ఇప్పుడు ఈ ప్లేస్లో ఆల్రెడీ 2వ పంప్ హౌస్ ఇక్కడ డిజైన్ చేశారు. దానికి సంబంధించి కూడా ప్లానింగ్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నటువంటి పంపింగ్ హౌస్ ఇక్కడ ఉంది. సో ఇటుపక్క నుంచి చూస్తే కనుక ఇక్కడ కొండవీటి వాగు పైనుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అంటే E3 రహదారి అంటారనమాట. E3 రహదారి ఇటు నుంచి వెళ్లేందుకు సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి కరకట్ట రోడ్ ఇది సింగిల్ లేన్గా ఉంది. దీన్ని 2 వరుసలుగా విస్తరిస్తారు. అంటే ఇటు వెళ్లే వాహనాలు ఇటు వచ్చే వాహనాల కింద చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఈ ప్లేస్లో వంతెన నిర్మాణం జరుగుతుంది. సో ఈ రెడ్ మార్క్ వేసి ఉన్నటువంటి ప్రాంతంలో వంతెన నిర్మాణం కేవలం ఈ వంతెన కోసమే 85.85 కోట్ల రూపాయలని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇది 2 స్టెప్ వంతెనగా ఉంటుంది. దాన్ని పైకి రాకపోకలకి అంటే షిప్ రాకపోకలకి షిప్పులు కానీ కార్గోకి సంబంధించినటువంటి బోట్స్ కానీ వెళ్ళడానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా అది ఓపెన్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ పక్కనే ఒకవేళ ఇది ఓపెన్ అయితే మరి ట్రాఫిక్ ఆగిపోద్ది కదా అనుకుంటే కనుక ఈ పక్కనే సీడ్ యాక్సిస్ రోడ్ ఉంటుంది కాబట్టి ఇటు మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇటు నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అది డిస్టర్బ్ కాకుండా ఇది డిస్టర్బ్ కాకుండా కింద నీటి పరిస్థితిని వరద నీరు పెరిగినటువంటి సందర్భంలో కొండవీటి వాగు పాలవాగు అలానే కృష్ణానది గ్రావిటీ కెనాల్ ఒకటి తవ్వుతున్నారు. ఆ గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి వాటర్ అవన్నీ కూడా ఇక్కడ ఇంటర్లింక్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఒకవైపు రహదారి ఇంకోవైపు జల రవాణా దేనికి అంతరాయం కాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇదంతా రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయబోతున్నారు. అక్కడ సైకిల్ ట్రాక్లు వస్తాయి, వివిధ రకాలైనటువంటి రిక్రియేషనల్ జోన్స్ వస్తాయి, అట్రాక్టివ్ సెంటర్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ ఏరియా మొత్తాన్ని కూడా అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి అమరావతికి ముఖద్వారం లాంటి ప్రాంతం కాబట్టి మరింత అందంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఎక్కడో విదేశాల్లో చూసేటువంటి ఈ వంతెనలు ఇక్కడ మనం చూసేటువంటి అవకాశం వస్తుంది. షిప్ లాక్ అండ్ రెగ్యులేటర్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఏర్పాటు అయితే కనుక అది ఖచ్చితంగా ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పార్కులతో ఉద్యానవనాలతో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములే ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అందమైన ఉద్యానవనాలుగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఫ్యూచర్లో అమరావతిలో ఒక షిప్ లాక్ బ్రిడ్జ్ని మనం చూడబోతున్నాం.